యజమాని మిగిలిన రొట్టెలను ముక్కలను పేద బిడ్డల కోసం అని చెప్పి ఆ షాప్ బయట పెట్టినప్పుడు పెద్ద పెద్ద ముక్కలు పెద్ద పెద్ద రొట్టెలు తీసుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారండి. చిన్న తునక మిగిలినటువంటి ఆ పాప మాత్రం కృతజ్ఞత కలిగి ఉంది కనుక వచ్చి, అయ్యా ప్రతిరోజు నాకు ఇస్తున్న ఈ ముక్క కొరకు వందనాలయ్యా, ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతిరోజు ఎప్పుడు ఆ బుట్ట బయట పెడతావా అని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూసేవాళ్ళం. నువ్వు పెట్టిన ఆ రొట్టె ముక్కలు తిని ఇదిగో మేము బ్రతుకుతున్నాం. వందనాలయ్యా. ఆ పిల్లను ఆ బిడ్డను ఆ యజమాని ఏం చేశాడో తెలుసా? నువ్వెందుకు తల్లి అనాథగా మిగిలిపోవాలి? నువ్వెందుకు తల్లి అడుక్కునే వారితో మధ్యలో ఉండిపోవాలి? నేను నా కుమార్తెగా చేసుకుంటున్నాను. ఎవరిని ఆ యజమాని తన కుమార్తెగా చేసుకున్నాడో తెలుసా అండి? కృతజ్ఞత కలిగిన ఆ బిడ్డను. అద్భుతమైనటువంటి మనస్సు నీది, అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం నీది. నువ్వెందుకు అడుక్కోవాలి? వచ్చేసి నువ్వు నా కుమార్తెగా ఉండు. కృతజ్ఞత అనేది దేవుని మనస్సును కరిగిస్తుంది, దేవుని మనస్సును సంతోషపరుస్తుంది. దేవుని మనస్సు నేను ఇంకా దీవించాలి అని ఉప్పొంగుతుంది, ఆశిస్తుంది. మన జీవితంలో చాలా సందర్భాల్లో దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్న దీవెనలు మనం పొందుకోలేకపోవడానికి కారణం చెప్పమంటారా? కృతజ్ఞత లేకపోవడం. దేవుడు చూసినప్పుడు దీవించాలి అని ఆయనకు ఆశ ఉన్నప్పటికీ కూడా ఆయన దీవించలేకపోతున్నాడు. బ్యాంకు వెళ్ళారనుకోండి, మీరు మీ డ్రాఫ్ట్ నింపుతున్న సమయంలో పక్కతను కాసేపు వెయిట్ చేసి, బ్రదర్ ఒకసారి పెన్ ఇస్తారా అని అన్నారు. దాన్ని తీసుకోండి అని ఇచ్చారు. ఆ పెన్ అతను వాడిన తర్వాత పక్కనే నిలబడ్డారు. ఆ పెన్ని ఇదిగో మీ పెన్ను అని చెప్పి ఇలాగే ఇదిగో మీ పెన్ను ముఖం కూడా చూడకుండా పెన్ ఇచ్చాడు. అదే వ్యక్తి రెండో రోజు మరలా తారసపడ్డాడు. మీరు అప్లికేషన్ నింపుతున్న సమయంలో బ్రదర్ ఒకసారి పెన్ ఇస్తారా? తాడి చెట్లో ఉన్న తెచ్చుకోవచ్చుగా పెన్ను అని డైరెక్ట్ గా అడగకపోయినా పెన్ ఇస్తారా? మీరు ముఖం కూడా చూడదు. ఎందుకని? పెన్ తీసుకున్నప్పుడు బ్రదర్ పెన్ ఇస్తారా అని ఎంతో చక్కగా అడిగిన వాడు పని అయిపోయిన తర్వాత ఇదిగో మీ పెన్ను అని అంటే వాడికి మళ్ళీ పెన్ ఇస్తారా? మీరు ఎవరు? ఎందుకని? వాడికి కృతజ్ఞత లేదు, వాడికి మర్యాద తెలియదు. అయినా ఏమిటో గత 12 నెలలుగా దేవుడు మనల్ని చూస్తానే ఉన్నాడు, సహాయం చేస్తానే ఉన్నాడు. మనం కృతజ్ఞతలు తెలియచేయకపోయినప్పటికీ ఒక 12 నెలలే కాదండి, నువ్వు ఎప్పుడు పుట్టావో ఈరోజు నీ వయసు ఎంతో, ఇన్ని సంవత్సరాలు కృతజ్ఞత లేకపోయినా, కృతజ్ఞులుగా మనం అనేక సందర్భాల్లో తేలిపోయినా దేవుడు మాత్రం తన సహాయం చేయకుండా మానలేదండి. సహాయం చేస్తూనే ఉన్నాడండి, కనికరిస్తూనే ఉన్నాడండి. నిన్న నా కుమారునికి చెప్తున్నాను, ఫలానా వాళ్ళకి బట్టలు పెట్టాలరా అని చెప్పి. అప్పుడు అంటున్నాడు, అది పోయినసారి వారిని మీరు కలిసినప్పుడు కనీసం వాళ్ళు మీ దగ్గర కూడా రాలేదు బ్రదర్, మీ దగ్గర కూడా రాలేదు, కనీసం మిమ్మల్ని చూసి మీ దగ్గర కూడా రాలేదు. అలాంటి వాళ్ళకి ఎందుకు డాడీ మీరు బట్టలు పెట్టాలి? మిమ్మల్ని చూసి కూడా పలకరించని వాళ్ళు, మిమ్మల్ని చూసి కూడా కనీసం మర్యాద లేకుండా ప్రవర్తించిన వాళ్ళు, వాళ్ళకి ఎందుకు డాడీ మీరు బట్టలు పెట్టాలి అని చెప్పి సహజంగా అన్నాడు. అప్పుడు ఒక మాట చెప్పాను, నన్ను చూసి కూడా వాళ్ళు పలకరించకపోవడం, నన్ను చూసి కూడా వాళ్ళు నాతో మాట్లాడకపోవడం, కనీసం చిరునవ్వు నవ్వకపోవడం, అది వాళ్ళ వ్యక్తిత్వం. అలాంటి వారిని కూడా ప్రేమించటం, అలాంటి వారి పట్ల ద్వేషం పంచుకోకుండా మనం చేయాలనుకున్నది మనం చేయడం, అది మన వ్యక్తిత్వం. వాళ్ళ వ్యక్తిత్వాన్ని మార్చుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళని బట్టి మాత్రం నా మంచితనాన్ని, నా వ్యక్తిత్వాన్ని మాత్రం మార్చుకోవాలని ఆశపడలేదు. జీవితంలో ఇది ఒక పాఠం. ఎదుటి వారిని బట్టి మన వ్యక్తిత్వాన్ని మార్చుకోవద్దు. మనం చేయాలనుకుంటుందని మనం చేసుకుంటూ ముందుకెళ్దాం. దేవుడు అద్భుతమైన వాడండి. మనం ఎటువంటి వారు అయినప్పటికీ కూడా ఆయన తన మంచితనాన్ని చూపిస్తూనే ఉన్నాడు, కనికరాన్ని చూపిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం సజీవుల లెక్కలో ఉన్నామండి అని చెప్పి ఆయన మంచితనాన్ని మనం ఆసరాగా తీసుకుంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను మనం ఆనందించలేము.
వాటిని ఆస్వాదించలేము. కృతజ్ఞత కలిగి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మనం అనుభవిస్తే ఆశీర్వాదాలు రెట్టింపు అవుతాయి. ఆ ఆశీర్వాదాలు మన జీవితాలను ఆశీర్వాదములకు కారకులుగా మార్చేస్తాయి. అడుగుతున్నాను, ఆశీర్వదించబడమే కావాలా? మనం ఆశీర్వాదకరముగా మారాలా? ఏది కోరుకుంటున్నారు? దేవుడు నీ జీవితంలో చేసిన మేలులు రాసుకో. అలాగే మనుషుల ద్వారా దేవుడు చేసిన మేలులు రాసుకో. వారికి ఒక ఫోన్ చేసి, నాకు చేసిన సహాయాన్ని బట్టి మీకు ధన్యవాదాలు. ఒక మాట చెప్పండి. దేవునికి చెప్పండి, మనిషికి చెప్పండి. కృతజ్ఞత కలిగి జీవించండి. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. రండి కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, అవసరం ఉన్నప్పుడు ఆకాశం వైపుకు కన్నులెత్తి చూశావు. అవసరం తీర్చబడిన తరువాత ఏకాంతముగా కొండ పైకి ఎక్కి ఆకాశమందున నీ తండ్రి వైపు చూశావు. మా జీవితంలో ఈ పాఠం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అవసరం తీరిపోయిన తర్వాత నిన్ను మర్చిపోతున్నావు, నీ సన్నిధికి దూరం అవుతున్నావు, లెక్క లేకుండా జీవిస్తున్నావు. మా జీవితంలో ఏ కష్టం లేదు కాబట్టి ఇక ఆత్మీయంగా ఎందుకు ఉండాలి, ఎలాగైనా జీవించవచ్చు అనే తెగింపుకు వెళ్తున్నావు. క్షమించు నాయనా. ఎన్ని మేలులు చేశావో వాటన్నిటికీ స్తోత్రాలు చెల్లిస్తూ కృతజ్ఞత అనేది మా నరనరాల్లో నింపమని, అన్ని వేళలా నిన్ను స్తుతించే మనసు మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.